హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిసి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే హైదరాబాద్ నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాను అనమాట బై కార్లో. నేనున్న హోటల్ నుంచి గుంటూరుకి వచ్చేసి అయితే 328 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం ఏం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, లోకల్లో నుంచి వెళ్తే మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే ఓఆర్ యూజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే మనకి ట్రాఫిక్ అయితే తగ్గుతుంది, కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. అందుకే నేను అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్స్, ఇంతకుముందు హైదరాబాద్కి ఎంటర్ అవుతున్నాను అంటే ఒక 10 కిలోమీటర్స్ వరకు రోడ్ అయితే బాగోదు. ఇప్పుడు కొత్తగా రోడ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చూడండి. టైం 9:30 అవుతుంది. నేను ఇంతవరకు టిఫిన్ చేయలేదు, ఎందుకంటే బయటకు వచ్చేసిన తర్వాత రిలాక్స్గా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకెక్కడ ఆగాల్సిన పని లేదు. నాకు టిఫిన్ చేయటమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతా. మొత్తం మారిపోయింది హైదరాబాద్ మొత్తం. అసలు ఆ రోడ్లు మొత్తం అసలు భలే చేంజ్ చేసేసారు. నైట్ మొత్తం తిరుగుదాం అనుకున్నా, కానీ లాంగ్ జర్నీ వల్ల నాకు అంతగా ఏం తిరగలేకపోయా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కటి మొత్తం హైదరాబాద్లో ఏదన్నా ప్రతి ఒక్కటి నేను ఆ డైలీ మొత్తం తిరిగేసి ఒక్కొక్కరికి చూపిస్తాను. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. టిఫిన్ చేద్దామని చెప్పి వెళ్ళాను. వాడు ఒక దోశ 50 తీసుకున్నాడు. అసలు టేస్ట్ ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. ఎందుకు ఇక్కడ ఆగి ఎక్కడ తిన్నానా అనిపించింది. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే, సరే టైం అవుతుంది కదా, సరే పక్కన ఏదో ఒకటి బాగుంది కదా హోటల్, తిందాంలే అని చెప్పేసి వెళ్ళా. అసలు ఎంత వరస్ట్గా ఉందంటే స్టమక్ మొత్తం పాడైపోయింది. అసలు నోరు కూడా చెడిపోయింది. ఇంకెక్కడ ఆగనులే. ఏదైతే మేము ఏదో గట్టి మేసేసాం, సరిపోయింది ఇంకా. అసలు రోడ్ మొత్తం సూపర్గా ఉన్నాయి. అసలు అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే రోడ్లు సూపర్గా ఉన్నాయి. ఇంతకుముందు రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇక్కడ హైదనగర్ దగ్గర వరకు రోడ్లు బాగు. ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ కంప్లీట్గా సూపర్ చేస్తున్నారు, హైవే చేస్తున్నారు. నేను ఇందాక వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అసలు నేను ఎప్పుడూ హైదరాబాద్ వెళ్తున్నా వస్తున్నాను అంతే, కానీ ఒక్కసారైనా ఒక ఫుల్ డే మొత్తం హైదరాబాద్ మొత్తం తిరుగుదాం, అసలు చూద్దాం ఏముంది ఎక్కడ అని అనుకుంటున్నా, కానీ ఒక్కసారి కూడా కుదరట్లా. ఏమంటే టైం కుదరట్లా అసలు. ఈసారి ఎట్లాగైనా సరే ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వస్తా, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా ఏమేమి ఉంటాయి. చిన్న పనుల వల్ల డైలీ నేను వ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నాను. సో ఒక 1 మంత్ నాకు కొంచెం చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ అయిపోగానే డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీకు డైలీ ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ టోల్ గేట్ అనమాట. హైదరాబాద్ నుంచి మనకి గుంటూరుకి ఇది రీసెంట్ గా కట్టిన హైవే అన్నమాట. కోదాడ మీదుగా వెళ్తుంది. పిడుగురాళ్ళ, నర్సరావుపేట లేదా సత్తెనపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ రోడ్లో మనకి మైనస్ ఏంటంటే, పిడుగురాళ్ళ నుంచి రోడ్ సత్తెనపల్లి దాకా అయితే రోడ్ అసలు ఏం బాగోదు. అదిగాక ఆ రోడ్డు కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదైతే మనకి ఫాస్ట్ రూట్ అనమాట. సో రూట్ అయితే సూపర్గా ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒకసారి నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పిడుగురాల మీద నుంచి వెళ్ళాం. ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది, మాకు వెళ్ళేటప్పుడు చాలా టైం పట్టేసింది. తర్వాత మేము ఏమనుకున్నామంటే, సరే విజయవాడకు వచ్చేసి విజయవాడ నుంచి అయితే వెళ్దాం, రూట్లు బాగున్నాయి కదా ఫాస్ట్ రూట్ అని చెప్పేసి వచ్చాము. ఆ రూట్కి ఈ రూట్కి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ విజయవాడ రోడ్ అయితేనే సూపర్గా ఉంది. ఎక్కువ మంది ఆ పిడుగురాళ్ళ మీదుగా ఎందుకు వెళ్తారంటే, మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే టోల్ గేట్లు ఎక్కువ ఉంటాయి.
అదే పిడుగురాల రూట్ నుంచి అయితే కొంచెం టోల్ గేట్లు తగ్గుతాయి. అందుకని చెప్పేసి మ్యాక్సిమం కొంతమంది అటే వెళ్తారనమాట. సో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అదే. ఫ్రెండ్స్, ఇది మనకి థర్డ్ టోల్ గేట్ అనమాట. వామ్మో, ఇక్కడేంది ఇంత పెద్ద మంటలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ఈ హోటల్ అయితే టిఫిన్స్ కానీ మీల్స్ సూపర్గా ఉంటాయి. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. దూరం నుంచి చూస్తున్నా కానీ ఇక్కడ పెద్ద పెద్దగా మంటలు వస్తా ఉన్నాయి. ఎవరో మంట పెట్టేసినట్టున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇది 4th టోల్ గేట్ అనమాట, హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే రూట్లో. ఫ్రెండ్స్, ఒకసారి ఈ కొండ వ్యూస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో దూరం నుంచి. అసలు నాకైతే చాలా చాలా సూపర్ అనిపించింది ఈ వ్యూ అయితే. ఒకసారి ఆపి మరీ చూశాను. దూరం నుంచి అయితే చాలా సూపర్గా ఉంది. దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందో తెలియలేదు. కారు బాగునేస్తున్నా దూరం నుంచి ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా ఉందో. గుండు పగిలేది. ఫ్రెండ్స్, ఇది మనకి కొత్తగా కట్టిన హైవే అనమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తుంది. రైట్ సైడ్ వెల్కమ్ టు విజయవాడ. విజయవాడ వచ్చేసాము. ఫ్రెండ్స్, విజయవాడ దాటిన తర్వాత గుంటూరు వెళ్ళేటప్పుడు 5th టోల్ గేట్ అనమాట ఇది. ఆల్మోస్ట్ గుంటూరు కూడా వచ్చేసాం దగ్గర మనం. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.